దేశంలో ప్రతి 5గురిలో ఒకరికి మధుమేహం, 4గురిలో ఒకరికి షుగర్ ఉందని మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శుక్రవారం భారతీయ విద్యాభవన్లో స్ట్రోక్ అసోసియేషన్ చెక్ పీపీ స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యాధిని గుర్తించి మందులు వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చని కృష్ణబాబు అన్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 జిల్లాలలో ఈ శిబిరాలు జరుగుతాయని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మా ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు అవడానికి వాళ్ళు ఏమన్నా అమ్మో వీళ్ళకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళ పిల్లలకు కూడా అది అవకాశం వచ్చే అవకాశం ఉంది, అనవసరంగా వీళ్ళ ఇంట్లో మన పిల్లల్ని ఇవ్వడం ఎందుకు, లేకపోతే అబ్బాయిని ఇవ్వడం ఎందుకు అని ఏమన్నా అనుకుంటారేమో అనే భయం కొంతమందిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది అంత ఓపెన్గా చెప్పరు. అది ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని మనం అందరం చెప్తున్నాం. ఏంటి, 1 in 4 ఆల్మోస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంది. 1 in 5 ప్రతి 5 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంది మన ఎంటైర్ ఇండియాలో. సో ఇదేదో మనకే ఉన్న ఇష్యూ కాదు. ఏం చేయగలం? అట్లీస్ట్ మనం ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఏ రకమైన ప్రాబ్లం లేదు. చక్కగా ఫుల్ లైఫ్ అరౌండ్ 77 years మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే అంతవరకు హ్యాపీగా బతకొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కంటిన్యూస్ మెడికేషన్, కంటిన్యూస్ మానిటరింగ్, కంట్రోల్లో మనం పెట్టుకుంటున్నామా లేదా అది మనం చేయగలిగితే డెఫినెట్లీ మనము, మన పిల్లలు, మనం అందరినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ చాలా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అదేదో ఎవరికో తెలుస్తుంది, బీపీ మాత్రలు కనుక కొంటున్నాడో, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ విలేజ్ క్లినిక్లో ఫ్రీగా మనం అవైలబుల్ పెడుతున్నాం. జస్ట్ నియరెస్ట్ సెంటర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో అక్కడ వెళ్ళి తెచ్చుకుంటే కనుక జనాలకి తెలిసిపోతుంది అని కనుక నిజంగా గుప్చిప్గా కనుక ఉంటే కనుక ఏమవుతుంది, ఏదో టైంలో అయితే స్ట్రోక్ రావచ్చు, లేకపోతే కిడ్నీ పోవచ్చు, లేకపోతే ఇంకోటి పోవచ్చు, అర్థాంతరంగా బయటకు వెళ్ళిపోతే కనుక, లేకపోతే మనం చనిపోతే ఒక రకం, బట్ బతికుండి ఇలా పెరాలిటిక్గా అయితే కనుక మనకే ప్రాబ్లం కాకుండా ఇంకా ఇద్దరిని మనం ఎంగేజ్ చేసినట్టు మన హెల్త్ మీద. సో అలాంటి లేకోకుండా చేయాలంటే కనుక డెఫినెట్లీ ఈ అవేర్నెస్ అంటే మన కుక్కలకే కాదు, మన ప్రాంతంలోనే 1 in 4 డయాబెటీస్, మన షుగర్ బీపీ ఉంటుంది, 1 in 5 మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది అని. సో ఇది అవేర్నెస్ బిల్డప్ చేయడం చాలా ఇంపార్టెంట్. మిగతా వాటిలో ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక వీడియో అంటే మనం సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. సో అందులో ముఖ్యమంత్రి గారు ఏంటంటే మన రాష్ట్రంలో ఏ డిసీజెస్ వల్ల ప్రజలు ఎక్కువ బాధపడుతున్నారు అనే దాని మీద ఒక అనాలిసిస్ చేయించారు. టాప్ 10 డిసీజెస్ మనకున్న 100 జబ్బులు ఉన్నాయి, బట్ టాప్ 10 డిసీజెస్ 83% ఆఫ్ ద డిసీజ్ బర్డెన్ ఉంది అనేది స్టాటిస్టికల్గా మన ఓన్ డేటా, మన రాష్ట్రంలో డేటా కనుక చూస్తే టాప్ 10 డిసీజెస్ 83% ఆఫ్ ద డిసీజ్ బర్డెన్ ఉంది. ఆ 10 డిసీజెస్లో ఇవన్నీ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానివ్వండి, లివర్, కిడ్నీ, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ కానివ్వండి, ఈవిటీ, ప్రతి దానికి మనం ప్రివెంట్ చేయాలంటే కనుక ఏం చేయాలనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పుడు తయారు చేస్తున్నాం.